కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు తండేల్. నాగ చైతన్య కెరీర్లోనే కాదు, ఈ మధ్య కాలంలో గీతా ఆర్ట్స్ హిస్టరీలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఇది. వాస్తవ కథల ఆధారంగా దర్శకుడు చందు మొండేటి తండేల్ సినిమాను తెరకెక్కించాడు. అందులోనూ చైతు సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా తర్వాత మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. మరి ఈ సినిమా కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సినిమాలో హీరో నాగ చైతన్య రాజు పాత్రను పోషించాడు. సాయి పల్లవి సత్య పాత్ర పోషించింది. ఉత్తరాంధ్రలోని కె మచ్చలేశం అనే తీర ప్రాంతంలో రాజు ఉంటాడు. చిన్నప్పటి నుంచి సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు రాజు. సత్యకి కూడా రాజు అంటే అంతే ప్రేమ. అయితే చేపలు పట్టడం రాజు వృత్తి కావడంతో ఏడాదిలో 9 నెలలు సముద్రంలోనే ఉంటాడు రాజు. మిగిలిన 3 నెలలు ఇంటికి వచ్చి తల్లి సత్యతో హాయిగా ఉంటాడు. రాజు ధైర్యం చూసి అతన్ని తండేల్ చేస్తారు ఊరి జనం. తండేల్ అంటే తన జట్టు కోసం నిలబడే నాయకుడన్నమాట. అలా ఓసారి వేటకు వెళ్లిన రాజు అతడి గ్యాంగ్ పాకిస్తాన్కు దొరికిపోతారు. పాక్ కోస్ట్ గార్డ్స్ వాళ్ళను అరెస్ట్ చేసి కరాచీ జైల్లో వేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజుతో పాటు మిగిలిన 21 మందిని ఇక్కడి నుంచి సత్య ఎలా విడిపించింది, వాళ్ళ కోసం ఇక్కడున్న వాళ్ళు ఏం చేశారు అనేది తండేల్ కథ. ఇక చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూస్తాం ఇందులో. 9 నెలలు సముద్రంలో, 3 నెలలు ఇంటి దగ్గర ఉండే జాలర్ల కథ ఇది. కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు కథ పదే పదే చెప్పడం మూలానో ఏమో కానీ సినిమా చూస్తున్నప్పుడు అంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. పైగా నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ముందుగానే మనకి తెలిసిపోతుంది. అయితే తెలిసిన కథతో అయినా స్క్రీన్ ప్లేతో సినిమాను బాగానే నిలబెట్టాడు. తొలి 45 నిమిషాలు చాలా స్లోగా కథ సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి తండేల్ బాగా స్పీడ్ అందుకుంది. నాగ చైతన్య అండ్ బ్యాచ్ పాకిస్తాన్కు దొరికిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు చందు. హీరో గ్యాంగ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు సాయి పల్లవిపై వచ్చే సీన్స్ అన్ని బాగున్నాయి. చైతు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సినిమా మొత్తం వీళ్ల ప్రేమ కథ మీదే వెళ్తుంది. క్లైమాక్స్ అరగంట కథను చాలా మలుపులు తిప్పాడు దర్శకుడు. ఆర్టికల్ 370 ఇష్యూ కూడా ఈ కథకు చాలా బాగా వాడుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండే రియలిస్టిక్ పరిస్థితులను కథలకు సెట్ అయ్యేలా రాసుకున్నారు. కాశ్మీర్ ఇష్యూను కూడా కథలోకి లింక్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమాలో ఇండియా పాకిస్తాన్ల కంటే కూడా రాజు సత్యాల మధ్య ప్రేమ కథే హైలైట్ అని చెప్పొచ్చు. దర్శకుడు మొదటి సీన్ నుంచి కూడా ఈ ఇద్దరి మీదే ఫోకస్ చేశాడు. వాళ్ళ చుట్టూనే కథ రాసుకున్నాడు, అల్లుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా చైతు పల్లవి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. కాకపోతే కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తాయి. ఒకే సీన్ మళ్ళీ చూసినట్లు అనిపిస్తుంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటికప్పుడు తన మ్యూజిక్ తో ఆ ల్యాగ్ కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే జైల్ సీన్స్ అన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకుని రాసుకున్నట్లు అర్థమవుతుంది. క్లైమాక్స్ ఊహించిన దానికంటే బాగా రాసుకున్నాడు చందు మొండేటి. అది సినిమాకు పెద్ద ప్లస్. ఇక నటన పరంగా చూస్తే సాయి పల్లవి ఎప్పటిలాగే మాయ చేసింది. స్లాంగ్ కూడా బాగా మేనేజ్ చేసింది. నటన పరంగా ఏమాత్రం పేరు పెట్టడానికి లేదు. ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నాగ చైతన్య చాలా సన్నివేశాలు సాయి పల్లవిని సైతం డామినేట్ చేశాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టాడు చైతు. ఇక దివ్య పిల్లై ఓ కీలక పాత్రలో బాగా నటించింది. తమిళ నటుడు కరుణాకరన్ కూడా ఓ మంచి పాత్ర చేశాడు. పాకిస్తాన్ జైలర్ గా ప్రకాష్ బెలావాడి నటన బాగుంది. మిగిలిన వాళ్ళు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే తండేల్ సినిమాకు మెయిన్ హీరో దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఆయనకు 100 కాదు, దానికి 10 రెట్లు మార్కులు వేయాలి ఈ సినిమాకు. తండేల్ నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం డిఎస్పీ మ్యూజిక్ కూడా ఒకటి. ఆయన ఆర్ఆర్ చాలా రోజులు కాదు చాలా ఏళ్ల తర్వాత పర్ఫెక్ట్ డ్యూటీ ఎక్కాడు దేవిశ్రీ అనిపించింది. సినిమా అంతా డిఎస్పీ బీజిఎం చోల్లో రీసౌండింగ్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బుజ్జితల్లి పాటను సినిమా అంతా వాడుకున్నాడు ఆయన. అలాగే సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. ఎడిటింగ్ షార్ప్ గానే అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల మీద ఇంకొంచెం ఫోకస్ పెట్టినట్టుంటే బాగుండు అనిపించింది. గీతా ఆర్ట్స్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. దర్శకుడు చందు మొండేటి ఈ కథకు తన శక్తి మేర న్యాయం చేశాడు. ఓవరాల్ గా తండేల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.